వెల్కమ్ టు శ్రీనివాస్ టీకే ఛానల్. పోటీ పరీక్షలకు అవసరమైన ప్రీవియస్ ఎంసీక్యూస్ పార్ట్ 4లో భాగంగా మనం విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ బిల్ట్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ లాస్ట్ నిజాం. ఈ కింది వాటిలో ఏది చివరి నిజాం కాలంలో కట్టబడలేదు? ఆప్షన్ 1 వైరా ప్రాజెక్ట్, ఆప్షన్ 2 పాలేరు ప్రాజెక్ట్, ఆప్షన్ 3 నిజాం సాగర్ ప్రాజెక్ట్, ఆప్షన్ 4 హుస్సేన్ సాగర్ ప్రాజెక్ట్. ఇందులో మనం చివరి నిజాం కాలంలో కట్టించిన ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాము. మొదటిది ఉస్మాన్ సాగర్. దీన్ని గండిపేట చెరువు అని కూడా అంటారు. దీన్ని 1920లో నిర్మించడం జరిగింది. 1908లో మూసీ నదికి వచ్చిన వరదల నేపథ్యంలో తర్వాత కాలంలో వరదల నియంత్రణ మరియు ఆ నీటిని హైదరాబాద్ పట్టణ వాసుల త్రాగునీటి అవసరాలకు వాడుకునేందుకు మూసీ నదిపై చివరి నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన పేరు మీదుగా గండిపేటలో ఉస్మాన్ సాగర్ను నిర్మించడం జరిగింది. దీన్ని 1912లో ప్రారంభిస్తే 1920లో కంప్లీట్ అయింది. దీని యొక్క డిజైన్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించాడు. నెక్స్ట్ హిమాయత్ సాగర్. దీన్ని 1927లో నిర్మించడం జరిగింది. ఇది మూసీ నది ఉపనది అయిన ఇసీ నదిపై 7వ నిజాం హిమాయత్ సాగర్ను నిర్మించడం జరిగింది. ఇది తన కుమారుడైన హిమాయత్ ఖాన్ పేరు మీద హిమాయత్ సాగర్గా పెట్టడం జరిగింది. ఈ ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్లు రెండింటిని జంట జలాశయాలుగా పిలుస్తారు. నెక్స్ట్ మరొక ముఖ్యమైన రిజర్వాయర్ పోచారం రిజర్వాయర్. దీన్ని 1922లో నిర్మించడం జరిగింది. ఇది పోచారం గ్రామంలో ఆలేరు ఉపనదిపై ఉంది. మరొకటి నిజాం సాగర్. దీన్ని 1923 నుంచి 31 మధ్యలో మంజీరా నదిపై నిజాం సాగర్ ప్రాజెక్ట్ని రూపొందించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్కి రూపకల్పన చేసింది అలీ నావర్ జంగ్. ఇందులో నిజాం సాగర్ ఆప్షన్ ఉంది. ఓకే, అంటే ఇది కాదు. నెక్స్ట్ వైరా ప్రాజెక్ట్. వైరా నదిపై 1923 నుంచి 30 మధ్యలో దీన్ని కట్టడం జరిగింది. సో వైరా ప్రాజెక్టు కూడా చివరి నిజాం కాలంలోనే కట్టడం జరిగింది. సో ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ పాలేరు ప్రాజెక్ట్. దీన్ని 1924 నుంచి 29 మధ్యలో పాలేరు నదిపై నిర్మించడం జరిగింది. సో పాలేరు నది కూడా చివరి నిజాం కాలంలోనే కట్టడం జరిగింది. సో హుస్సేన్ సాగర్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మిగిలిన ప్రాజెక్టులు కనుక చూస్తే బెలాల్ ప్రాజెక్ట్ 1924 to 29 మధ్యలో బోధన్ తాలూకాలో సాగునీటి కోసం దీన్ని నిర్మించడం జరిగింది. మరొకటి 1924లో రాయంపల్లి రిజర్వాయర్. ఇది రాయంపల్లిలో నిర్మించడం జరిగింది. మరొకటి సింగభూపాలం రిజర్వాయర్. ఇది 1919 నుంచి 40 మధ్యలో నిర్మించడం జరిగింది. ఇది ఇల్లందు తాలూకాలో నిర్మించడం జరిగింది. దీన్ని మొదటి కరువు నివారణ ప్రాజెక్టుగా ప్రారంభించారు మొదట. మరొకటి 1931లో అలీ సాగర్. ఇది ప్రముఖ ఇంజనీర్ నవాబ్ అలీ జంగ్ పేరును ఈ ప్రాజెక్టు పెట్టడం జరిగింది. మరొకటి డిండి ప్రాజెక్ట్. దీన్ని 1943లో కృష్ణానది ఉపనది అయిన డిండిపై దేవరకొండ తాలూకాలో నిర్మించడం జరిగింది. మనకి హుస్సేన్ సాగర్ని ఎవరు నిర్మించారంటే మల్కీవరాముడిగా పిలువబడే ఇబ్రహీం కుతుబ్ షా యొక్క అల్లుడైన హజరత్ హుస్సేన్ సావలి గారు 1562లో హుస్సేన్ సాగర్ని తవ్వించడం జరిగింది. హుస్సేన్ సాగర్లోకి నీరు మనకు బలక్పూర్ నది నుంచి వచ్చి చేరేది. మరొక ప్రశ్న, హూ వ్రోట్ అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమాన్సిపేషన్
అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమాన్సిపేషన్ గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 వి శ్యామ్ సుందర్, ఆప్షన్ 2 బిఎస్ వెంకట్రావు, ఆప్షన్ 3 పిఆర్ వెంకటస్వామి, ఆప్షన్ 4 భాగ్యరెడ్డి వర్మ. ఇక్కడ మనం ఈ బుక్ యొక్క ఇమేజ్ కనుక చూస్తే అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమాన్సిపేషన్, దీన్ని రాసింది పిఆర్ వెంకటస్వామి. ఇక్కడ ఆన్సర్ మనకి ఆప్షన్ 3 అవుతుంది. ఇక్కడ మనకు తెలంగాణలో దళితోద్యమాన్ని సంకలనం చేసింది పిఆర్ వెంకటస్వామి. పిఆర్ వెంకటస్వామి గ్రంథం అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమాన్సిపేషన్. మరొక ప్రశ్న, హూ వాజ్ ది బ్రిటిష్ రెసిడెంట్ ఎట్ ది టైమ్ ఆఫ్ 1857 రివోల్ట్ ఇన్ హైదరాబాద్? హైదరాబాద్లో 1857 తిరుగుబాటు జరిగిన కాలంలో బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు? ఇందులో మనకు ఆప్షన్స్ కనుక చూస్తే డేవిడ్సన్, కిర్క్ ప్యాట్రిక్, హెన్రీ రస్సెల్, చార్లెస్ మెట్కాఫే. మనకు 1857 జూలై 15న చిదాఖాన్ విడుదల కోసం బ్రిటిష్ రెసిడెన్సీపై విప్లవకారులు దాడి చేయడం జరుగుతుంది. బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసిన రోహిల్లా సైనికులకు నేతృత్వం వహించింది తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అలావుద్దీన్. మనం పార్ట్ 3లో ఒక క్వశ్చన్ డిస్కస్ చేసేటప్పుడు వీటి గురించి డీటెయిల్గా వివరాలు తెలుసుకున్నాము. ఇందులో మనం ఈ దాడి జరిగినప్పుడు అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ కల్నల్ డేవిడ్సన్, బ్రిటిష్ సైనికాధికారి మేజర్ బ్రిగ్స్. సో ఇక్కడ మనకు ఆన్సర్ బ్రిటిష్ రెసిడెంట్ అని అడిగాడు కాబట్టి కల్నల్ డేవిడ్సన్, ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. బ్రిటిష్ రెసిడెన్సీపై దాడికి సుల్తాన్ బజార్లో జయగోపాల్ దాస్, అబ్బాస్ సాహిజ్ వంటి వ్యాపారుల ఇండ్లను తుర్రేబాజ్ ఖాన్ తమ స్థావరంగా ఉపయోగించుకోవడం జరిగింది. మరొక ప్రశ్న, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ హైదరాబాదీ జాయిన్డ్ ది ఆజాద్ హింద్ ఫౌజ్? ఈ కింది హైదరాబాద్ వాసిలో ఎవరు ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరారు? ఆప్షన్ 1 అబిద్ హసన్ సఫ్రానీ, ఆప్షన్ 2 షేక్ మొహియుద్దీన్, ఆప్షన్ 3 సి రామకృష్ణ దూత్, ఆప్షన్ 4 రావి నారాయణ రెడ్డి. ఇండియన్ నేషనల్ ఆర్మీని 1942 సెప్టెంబర్ 1న మోహన్ సింగ్ గారు స్థాపించడం జరిగింది. తర్వాత 1943 జూలైలో ఇది రాజ్ బిహారీ బోస్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీని సుభాష్ చంద్రబోస్ గారికి అప్పగించడం జరుగుతుంది. తర్వాతి కాలంలో 1943 అక్టోబర్ 21న భారతదేశ తాత్కాలిక ప్రభుత్వం ఆజాద్ హింద్గా సుభాష్ చంద్రబోస్ దీనికి ప్రధాని మరియు యుద్ధ విదేశీ వ్యవహారాలకు మంత్రిగా వ్యవహరించడం. ఈ ఆజాదీ హింద్ ఫౌజ్లో చేరిన హైదరాబాదీలు కనుక చూస్తే ఒకరు అబిద్ హసన్ షఫ్రానీ, మరొకరు సురేష్ చంద్ర. సో ఇక్కడ మనకు ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.